చేస్తే నువ్వేం చేస్తుంటావు, నువ్వు ఎక్కడుంటావు, ఏం చదువుకున్నావు, ఏం చేస్తుంటావు నాన్ స్టాప్గా ఇవే క్వశ్చన్లు నాకు చాలాసార్లు వచ్చినాయి లైవ్లో కామెంట్లు. నేనేమేం చేస్తుంటానంటే చెప్తా చూడండి. వేస్తే పొద్దున్నే లేస్తుంది. పొద్దున్న అంటే మరీ అంత పొద్దున్నే కాకండి. వేస్తే 2ంటికి లేస్తుంది అంటే 7 గంటలకు ఖచ్చితంగా లేస్తుంది. 6కి లేస్తుంది కానీ బయటికి రాదనమాట. తర్వాత ఇంకా బయటకు వస్తుంది. బయటకు వచ్చినాక మొహం మీద నీళ్ళు పోసుకుంటుంది. నీళ్ళు పోసుకున్నాక ఇంట్లోకి పోతుంది. మళ్ళీ ఒక గోలు వేసుకుంటుంది. మళ్ళీ నీళ్ళు తాగుతుంది. ఒక గోలు అంటే మళ్ళీ ఏం గోలు అనకాకరి, పిల్లలు ఆడుకునే గోలు అనకాకరి. వేస్తేరికి థైరాయిడ్ ఉందన్నమాట. థైరాయిడ్ గోలు వేసుకుంటుంది. థైరాయిడ్ గోలు వేసుకున్నాక మళ్ళీ వేస్తే ఇంట్లోకి పోతుంది. ఇంట్లోకి పోయినాక ఫ్రిడ్జ్ తెరుస్తుంది. ఫ్రిడ్జ్ తెరిచి కూరగాయలు ఏమున్నాయని చూస్తుంది. కూరగాయలు ఏమన్నా ఉంటే కూరగాయ చేస్తుంది, లేదంటే పప్పు చేస్తుంది. తర్వాత ఇంకా ఏదైనా కూరగాయ చేసిన తర్వాత అన్నం చేయాలి కదా, అన్నం చేస్తుంది. అన్నం చేసిన తర్వాత అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ సరిపడేలా వండి పెడుతుంది. వండి పెట్టిన తర్వాత ఇస్తే ఏం చేస్తారంటే మధ్యాహ్నం అయ్యేమో అని మళ్ళీ వాళ్ళకి బాక్స్ పెడుతుంది. బాక్స్ పెట్టిన తర్వాత 3 బాక్సులు పెడుతుంది. 3 బాక్సులు ఎందుకంటే ముగ్గురు బయటికి వెళ్ళి పనికి పోతారు కాబట్టి 3 బాక్సులు పెడుతుంది. 3 బాక్సులు చేసిన తర్వాత వేస్తారు. ఇంకా బయటికి వస్తుంది. బయటికి వచ్చినాక కసులు దప్పుకున్నాక సరువులు దమ్ముకున్న తర్వాత బట్టలు ఉతుకుతుంది. బట్టలు ఉతికినాక ఇంకా అవి మళ్ళీ దేవేయాలి కదా, దేవేసుకొని ఆరేసుకొని మళ్ళీ అವೆಲ್ಲ అయిపోయిన తర్వాత వేస్తారు ఫోన్ పట్టుకుంటుంది. ఇంకొక విషయం అండి, వేస్తారు లేవగానే ఫోన్ పట్టుకుంటుంది. వేస్తేర్లు పొద్దున్నే లేవగానే ఫోన్ పట్టుకుంటుంది. ఫోన్ పట్టుకొని వ్యూస్ ఎంత వచ్చినాయి, సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చినారు, డాలర్స్ పెరిగినా లేదా అని ముందు అది చెక్ చేసుకుంటుంది. వేస్తారు తర్వాతనే ఇవన్నీ ప్రారంభిస్తుంది. పనులన్నీ చేసిన తర్వాత రిలాక్స్గా కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఇంకేం చేయాలని ఆలోచించి లైవ్ ఎన్నింటికి పెడదామని ఆలోచించి బట్టలన్నీ ఉతికేసి ఆరేసి ఇంకా బ్రష్ చేస్తుంది. బ్రష్ చేసేసరికి వేస్తేరుకి ఎంత టైం పడుతుందో చెప్పాలనా, మినిమం 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాలలో బ్రష్ చేస్తుంది. బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగుతుంది. బీట్రూట్ చూసిన తర్వాత ఒక అర్ధగంట ఆగుతుంది. అర్ధగంట సేపు ఆగిన తర్వాత ఏమైనా తినాలనిపిస్తే అంత తింటుంది. లేదంటే తినదు. ఇంకా మధ్యాహ్నం వరకు అట్టనే ఉంటుంది. మధ్యాహ్నం వరకు అలానే ఉండి ఇంకా ఏమైనా ఆకలి వేసిందనుకో, ఏమైనా ఇంట్లో గెలికి ఏం దొరకకుంటే అన్నం తింటుంది. అన్నం తిన్న తర్వాత ఇంకా ఎవరైనా లైవ్లో ఉన్నారా, ఏమన్నా చేస్తున్నారా అని లైవ్లోకి పోతుంది. లైవ్లో లేకపోయి వాళ్ళతో కాసేపు చమత్కారంగా మాట్లాడుతుంది. లేదంటే ఇంకా వాళ్ళ జోలికే పోదు. ఎవరైనా ఎస్తర్ జోలికి వచ్చి అసలు వదిలిపెట్టదు. సరేనా? ఇంకా తర్వాత లైవ్లో అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం మళ్ళీ ఆకలి అవుతుంది. ఎస్తర్కి చిన్న కడిపే వేస్తుంది కానీ 2-3 సార్లు తింటుంది. తిన్నప్పుడల్లా అంతంతనే తింటుంది. లైవ్లో అవి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వేస్తారు. యాసిరికి వచ్చి కాసేపు అలా పండుకుంటుంది. నిద్రపోదు, ఫోన్ చూస్తుంది. వేస్తారు. ఫోన్ ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా ఎత్తదు. ఒకవేళ వాళ్ళు తనకు నచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ రిటర్న్ చేస్తుంది, లేదంటే అస్సలు చేయదు. వేస్తారు ఎక్కువ పిసినారిది, రూపాయి ఇయ్యదు ఎవరికి. ఎవరైనా సూపర్ చాట్ చేసినా కూడా వాళ్ళకి జస్ట్ థ్యాంక్స్ ఒక్కటే చెప్తుంది. సూపర్ చాట్ చేసిన వాళ్ళకి రిటర్న్ సూపర్ చాట్ కూడా వెయ్యదు. వేస్తారు చాలామంది వేస్తారుకి సూపర్ చాట్ చేసినారు లైవ్లలో. వాళ్ళకు కూడా ఛానల్ ఉన్నాయి. వాళ్ళకి ఇంతవరకు సూపర్ చాట్ చేయలే వేస్తారు. ఎందుకంటే వేస్తేరికి చేయడము ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు చేస్తే చేయించుకుంటుంది. అది విషయము. ఇంకా అటు ఇటు మొత్తము ఇంకా డిస్టర్బ్ అయిపోయిన తర్వాత సాయంత్రం అవుతుంది. సాయంత్రం ఏమైనా తినాలనిపిస్తే ఇంట్లో ఉంటే అన్నం తింటుంది. ఏదైనా స్నాక్స్ ఉంటే స్నాక్స్ తింటుంది. ఇంకా లేదంటే వాళ్ళ ఆయన కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా మళ్ళీ సాయంత్రం అన్నం వండుతుంది. అన్నం లేక ఏమన్నా చేస్తుంది, కసులు కొట్టుకుంటుంది, బోకులు తోముతుంది. మళ్ళీ వాళ్ళ ఆయన ఏదైనా వచ్చి ఏదైనా తెస్తే ఇంకా మంచిగా బావా నాకేమన్నా తీసుకురా అని ఫోన్లు గిట్లా చేస్తుంది. ఫోన్లు చేసిన తర్వాత వాళ్ళ ఆయన ఏమన్నా తెస్తే తిని మట్టసంగా రాత్రి వాళ్ళ ఆయన జోబులో ఏమన్నా డబ్బులు ఉంటే డబ్బులు తీసుకొని దాచిపెట్టుకుంటుంది. ఇది వేస్తారు లైఫ్. రోజంతా చేసేది వేస్తారు ఇదే. డైలీ లైఫ్ స్టైల్ కూడా నా ఛానల్లో పెడతా ఉంటాను. ఎక్కువ వేస్తారు ఇదే చేసేది. పొద్దున్న లేచిన కాడ నుంచి మొత్తం ఇంకా రాత్రి వరకు చెప్పిన. రాత్రి 7-7:30 కల్లా వంట చేస్తుంది. 7-8కి స్టార్ట్ చేస్తుంది వంట. మళ్ళీ రాత్రికి భోజనం ఉండాలి కదా అందరికీ. భోజనం అంతా వండినాక
జస్ట్ రిలాక్స్గా మళ్ళీ ఫోన్ చూస్తుంది. డేటా అయిపోయింది అనుకో, ఎస్తే ఫోన్లో మూవీస్ ఉంటాయి, మూవీస్ చూస్తుంది. మూవీస్ ఎక్కువ చూడదు, ఇలాంటి మూవీస్ చూడదు. లవ్ స్టోరీ మూవీస్ అయితేనే బాగా ఇష్టపడుతుంది. ఫైటింగ్లు అవి ఇవి ఉంటే అస్సలు చూడదు. ఎక్కువ ఏడుపు వచ్చే మూవీస్ కూడా అస్సలు చూడదు. ఇదండి ఎస్తరు జీవితం. ఎస్తర్కి ఒకటే ఉంది, ఎస్తర్కి మంచిగా యూట్యూబ్లో పేమెంట్ రావాలా. ఎంత పేమెంట్ అంటే తన సోకులకు సరిపోయేమో అని పేమెంట్ రావాలా. తర్వాత ఎస్తర్కు యూట్యూబ్లో ఒక పేరు రావాలా. అది వచ్చే వరకు ఎస్తరు ట్రై చేస్తూనే ఉంటుంది. ఇంకా ఎస్తర్ ఛానల్ పెట్టి 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు మే నెల వస్తే 2 ఏళ్ళు వస్తుంది, 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మే వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఎస్తరు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి January 20, 2000. ఎస్తరు వాళ్ళ భర్త పేరు థామస్ ఫెడ్రిక్. తను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడు ఎక్కువ. ఇంకా ఒకటి మా ఆయన చేసే వర్క్ అది. ఎస్తర్కి అత్తమామ లేరు, సరేనా, అత్తమామ లేరు అనమాట. ఇది ఎస్తరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసే పనులు. ఇది ఎస్తరు చేసే పనులు. ఎస్తర్కి ఇష్టమైనటివి జస్ట్ ఎక్కువ వెజిటేబుల్తో చేసిన సాంబార్ అంటే ఎక్కువ ఇష్టపడుతుంది. చికెన్ మటన్ అవంటే ఏమి ఇష్టపడదు, ఇదిగా ఇష్టం ఉండవు. జస్ట్ ఒక పూట అంటే తింటుంది, కానీ ఇంకా మళ్ళీ అవే తినాలంటే తినలేదు. బయటి ఫుడ్ అస్సలు తినదనమాట. ఇదే.